అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఆల్ ఇన్ వన్ షేర్వా రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. హోటల్ స్టైల్ షేర్వా అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని బిర్యానీ గ్రేవీలా సర్వ్ చేసుకోవచ్చు, పరాటాతో సర్వ్ చేసుకోవచ్చు, చపాతీ, పుల్కా, నాన్ ఇలా వేటితో అయినా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. వన్స్ ఇది మీరు ఇంట్లో ట్రై చేస్తే మీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోవడం పక్కా. మరి సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకునే ఈ ఆల్ ఇన్ వన్ షేర్వా లేదా బిర్యానీ గ్రేవీని ఎలా చేసుకోవాలో త్వరగా చూసేద్దాం. ఫస్ట్ ఈ గ్రేవీలోకి హోటల్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ రావడం కోసం మసాలా పొడి తయారు చేసుకుందాము. మసాలా పొడి కోసం మిక్సీ జార్ తీసుకుని 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, 3 యాలక్కాయలు, 4-5 లవంగ మొగ్గలు, 1 నల్ల యాలక్కాయ, 2 టీ స్పూన్ల దాకా ధనియాలు, 1 టీ స్పూన్ దాకా సోంపు వేసి మెత్తగా పొడిలాగా కొట్టుకోండి. ఇలా మసాలా పొడిని తయారు చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టండి. తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకుని కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక చిన్న ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేసేసేయండి. ఇందులోని 3 ఇంచుల దాకా ఎండు కొబ్బరి తీసుకుని ముక్కలుగా చేసుకుని వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకులు, చిన్నవైతే 2 టమాటాలు, పెద్దదైతే 1 టమాటాని ఇలా ముక్కలుగా చేసి వేసేసేయండి. చిన్న ముక్క చింతపండు కూడా వేసి ఈ టమాటాలు, ఉల్లిపాయలు కాస్త మగ్గేంత వరకు నూనెలో మగ్గించండి. ఆ తర్వాత 2 టీ స్పూన్ల దాకా గసగసాలు కూడా వేసేసి ఒకసారి ఫ్రై చేసి 2-3 టేబుల్ స్పూన్ల దాకా నీళ్లు వేసేసి కాస్త ఉడికించాలన్నమాట. లో ఫ్లేమ్లో మూత పెట్టి కొంచెం మగ్గనివ్వండి. ఇలా ఉడికించుకున్న ఉల్లిపాయల్ని, టమాటాలని కూడా స్టవ్ ఆపేసేసి గిన్నెని పక్కన పెట్టి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద మళ్ళీ కడాయిని పెట్టుకుని కడాయిలోకి 4-5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. అలాగే 1 బిర్యానీ ఆకు కూడా వేసేసి కొద్దిగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత 1/2 కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితరుగు వేసి బాగా ఫ్రై చేయండి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా వేగితే ఈ బిర్యానీ గ్రేవీ టేస్ట్ అంత బాగుంటుందండి. సో మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేయించాక ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేలాగా కాస్త ఫ్రై చేయండి. 2-3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడిగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకుని కూడా వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా సన్నగా తరిగిన పుదీనా ఆకుని కూడా వేసుకుని ఆయిల్లో ఫ్రై చేయండి. ఇలా కాస్త వేయించుకున్నాక ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి తగినంత ఉప్పు, 1 లేదా 1.5 టీ స్పూన్ దాకా కారం వేసుకుని ఆయిల్లో ఒక్కసారి కలపండి. కొద్దిగా ఫ్రై చేయాలి, ఈ స్పైసెస్ మాడిపోకూడదు. నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న టమాటా, ఆనియన్ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసేయాలి. ఇప్పుడు ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఈ గ్రేవీ పేస్ట్ని కొంచెం ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. చిన్న మంట మీదే మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ ఈ గ్రేవీని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న మసాలా పొడి మొత్తాన్ని వేసేసేయండి. వేసి బాగా కలిపి మూత పెట్టి 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికిస్తే ఆయిల్ ఇలా పైకి చక్కగా తేలి గ్రేవీ కరెక్ట్గా ఫ్రై అవుతుందన్నమాట. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకుని గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మీరు నీళ్లు వేసుకోవచ్చు. పరాటా, చపాతీ లేదా పుల్కా వీటికైతే గ్రేవీ కొంచెం తిక్కుగా కావాలి కాబట్టి నీళ్లు కాస్త తగ్గించుకుని వేసుకోండి. అదే మనం బిర్యానీలోకి గనక ఈ గ్రేవీని వాడుకోవాలి అనుకుంటే కొంచెం లూజ్గా ఉండాలన్నమాట. అప్పుడు 1.5 కప్పు దాకా నీళ్లు పడుతుంది, లేదంటే 1 కప్పు నీళ్లు సరిపోతుంది. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. ఆ తర్వాత స్టవ్ ఆపేసేసి ఇందులోకి క్రష్ చేసుకున్న కసూరి మేతి 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసి పక్కకు దించుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న గ్రేవీ మీకు 3 to 4 డేస్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ కూడా ఉంటుందన్నమాట. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా హోటల్ స్టైల్ షేర్వా రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ఎప్పుడైనా బిర్యానీ కానీ లేదంటే పరాటా, పుల్కా, రోటీస్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా ఇలా షేర్వా రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.